హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక పాప గురించి అయితే మీకు చూపించబోతున్నాను. సో వీడియోలో ఆ పాప గురించి మీకు క్లియర్గా వీడియో అయితే చూపిస్తాను. అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేస్తూ ఉంటే సో మీకు వీడియో ఏంటనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆ పాప గురించి కొంచెం చెప్పి నెక్స్ట్ మీకైతే వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మనకి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్న వీడియో 7 ఏళ్ల పాపకు 8 ప్యాక్స్. సో ఇక్కడ 7 years గర్ల్కి 8 ప్యాక్ ఉందట. చైనాలో పిల్లలకు చదువుతో పాటు వివిధ రంగాలలో నైపుణ్యం పొందేలా శిక్షణ ఇస్తుంటారు. పసితనం నుంచి మగ పిల్లలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ అందిస్తుంటారు. అలా శిక్షణ పొందిన ఓ 7 ఏళ్ల చిన్నారి తన నైపుణ్యాన్ని చూపించే వీడియోను చైనీస్ మీడియా షేర్ చేసింది. సో ఇక్కడ మనకి పాప వీడియో చాలా వైరల్ అవుతుంది. ఆ పాప ఏజ్ వచ్చేసి 7 years అంట. 7 yearsకే తనకి 8 ప్యాక్ ఉందట. సో ఆ విధంగా తనని చూసి చాలామంది అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. అలా శిక్షణ పొందిన ఓ 7 ఏళ్ల చిన్నారి తన నైపుణ్యాన్ని చూపించే వీడియోను చైనీస్ మీడియా షేర్ చేసింది. అందులో ఆ చిన్నారికి 8 ప్యాక్ ఉండడం చూసి నైటిజన్లు షాక్ అవుతున్నారు. అలాగే స్కూళ్ళలోనూ వంట చేయడం, అల్లికలు, బట్టలు ఉతుక్కోవడం వంటివి నేర్పిస్తుంటారు. సో నిజంగా హాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. సో ఇలా చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్పించడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. సో మంచి గుడ్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఆ పాప 8 ప్యాక్ అలాగే ఇంకా వేరే పాపల అల్లికలు, బట్టలు ఉతుక్కోవడం, ఇంకా వేరే వాళ్ళు చేసే యాక్టివిటీస్ని చూస్తూ చాలామంది అద్భుతంగా ఫీల్ అవుతూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. సో పిల్లలకు ఇలా నేర్పించడం చాలా గొప్ప విషయమే. మీరు కూడా ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే చూసేయండి. సో ఇప్పుడు నేను వీడియోని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే చూడండి. చూసారా వీడియోని చూసినాక మీకు ఏమనిపిస్తుంది? మీ వీడియోపై మీకున్న అభిప్రాయం ఏంటి? సో ఆ డెసిషన్ అనేది గుడ్డేనా కాదా అనేది కమెంట్ చేయండి. సో మన దేశంలో కూడా అలాంటి చేంజెస్ వస్తే ఎలా ఉంటుంది అనేది అయితే కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వైరల్ చేయండి. థ్యాంక్ యూ.